నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మూసీ ప్రాజెక్ట్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ మంది కూడా దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇదొక బూటకు ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టు వల్ల లక్షల కోట్లు దోపిడీ జరుగుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు వాస్తవాలేంది, ఏం జరుగుతూ ఉంది, మూసీ ప్రాజెక్ట్ ఎందుకు ప్రక్షాళన చేయాలి, ఏం జరగబోతూ ఉంది, మూసీ వల్ల ఎంతటి నష్టం ఉంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ అంశాలు కూడా ఇదే మూసీ నదికి దగ్గరలో ఉన్నటువంటి ఫిర్జాది కూడా సంబంధించినటువంటి నాయకులు తుంగతుర్తి రవి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇక్కడ నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, అసలు ఆయన కూడా ఎందుకు ఈ మూసీ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ మూసీ ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ఒకసారి తుంగతుర్తి రవి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది, నీళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు అంతమంది మూసీ ప్రాజెక్ట్ని రివర్ ఫ్రంట్ని మరి చేస్తామంటే ఎందుకు అడ్డుపడతా ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది అసలు? మూసీ నిర్మాణం అన్నది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్లో మనకి ఆర్థికంగా అయినా ఏ విషయంలో అయినా కానీ తెలంగాణ మన హైదరాబాద్ మంచిగా ఉండాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి, పునర్నిర్మాణం జరగాలనేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది కాళ్ళలో కట్టబెడతా ఉన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా 10 సంవత్సరాలు మూసీ ప్రక్షాళన అని ఏ విషయంలో కూడా ముందుకు రాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలాగే కొంతమంది మా మంత్రివర్యులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. నిజానికి వస్తే ఇక్కడ ఒక నెల రోజులకు ఒక ఫ్యాన్ మార్చుకోవాలి, ఇక్కడ ఏసీలు పనిచేయాయి, ఇక్కడ ఏదైతే గడ్డి పెరుగుతుందో బర్రెలు కూడా తినలేని పరిస్థితి, తిన్నప్పటికీ కూడా ఆ పాలు కూడా కాలుష్యమై మహిళలకు కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉన్నది. కనుక మాకు మూసీ ప్రక్షాళన చాలా ముఖ్యం. మా నాయకులు తీసుకున్నది ఏదైతే తీసుకున్నారో మూసీ ప్రక్షాళన మంచి విషయం అనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము కాదు, మా పిజ్జాది కూడా ఏరియాలో ఉన్న పర్వతపూర్లో ఉన్న మేడిపల్లిలో ఉన్న ఎవరైతే ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మీరు ఇట్లనే మీరు వద్దు అనేసి ఆపితే మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తారనేది తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక పాల కోసం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కూడా చాలామందికి ఇప్పటికీ ప్రెగ్నెన్సీ రానటువంటి పరిస్థితులు ఉన్నాయంట. మిమ్మల్ని కూడా చాలామంది ఈ మూసీ కోసం మాట్లాడండి, పోరాడండి కూడా చాలామంది అడిగారంట. వాస్తవమైన ఇక్కడ ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంది? మేము గత ప్రభుత్వంలో వాళ్ళు ఆ 10 సంవత్సరాలలో కూడా మేము అడిగింది అదే, మూసీ ప్రక్షాళన అన్నారు, ఎప్పుడు చేస్తామన్నారు, మీరు చెక్ డ్యామ్లు కట్టారు, దానివల్ల ఉపయోగాలు ఏంది, చూడండి ఎంత కాలుష్యం, వాళ్ళు ఒక 10 నిమిషాలు ఇక్కడ నిలబడలేని పరిస్థితి. ఇదంతా కూడా ఏదైతే కంపెనీ వ్యర్థాలు మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ కలిపి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ రోజుల్లో ఇక్కడ శ్మశాన వాటిక ఉంది, అక్కడే మేము అక్కడ ఎవరైనా పెద్దలు చనిపోతే అక్కడ శ్మశాన వాటికలన్నీ కూడా పూర్తి చేసుకొని వచ్చి ఇక్కడే స్నానం చేసేది. ఇప్పుడు స్నానం కాదు కదా, చేతులు కూడా కడుక్కోలేని పరిస్థితి ఉన్నది. అందుకే మూసీ ప్రక్షాళన వల్ల మంచి జరుగుతుంది అనేసి మేము అంటే ఒకప్పుడు మీరందరూ ఇక్కడ ఇదే నీళ్ళల్లో మీ తాతలు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు, ఈతలు కొట్టిరు, స్నానాలు చేసిరు, బట్టలు విండుకున్నారని చెప్తా ఉన్నారు. వాస్తవంగా అప్పుడు జరిగిందా ఇది? 100% జరిగింది. ఆ రోజు అనంతగిరి కొండల నుంచి నీళ్ళు వస్తూ ఉంటే అక్కడ తీర్థంలాగా తీసుకుంటా ఉండే. ఈరోజు ఇక్కడ నిలబడలేని పరిస్థితి వచ్చిందంటే అది అప్పటి నుంచి కూడా, అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మాకు 2020లో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చినాయి. మొత్తం హైదరాబాద్లో 104 మంది 108 మంది వరకు చనిపోయారు. దీని అంతటి కారణము గత ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసా అన్న పని చేయకపోవడం. ఈరోజు మా అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా దీన్ని ఒక లక్ష్యంగా తీసుకున్నారనేసి దీన్ని మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఒక విషయం ఏంటంటే నిజంగానే మీరు మంచి పని చేస్తే మరి ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, ఈ రోజుకి తిరుగుతూ ఉన్నారు. మీరు చేసేది బూటకు ప్రాజెక్టు 1,00,000 కోట్లు దోపిడీ కోసం మీరు చేస్తూ ఉన్నారు అంటా ఉన్నారు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులు చేసింది అదే కదా, వాళ్ళు ఏది కూడా నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఈరోజు వచ్చి చూడండి, ఇక్కడ పరిస్థితులను బట్టి మా ప్రభుత్వం తీసుకున్నది. మీరెంత కాళ్ళలో కట్టబెట్టినా కానీ, ఎవ్వరేం చేసినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చి అడ్డుపడ్డా కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం 100% ఈ మూసీ ప్రక్షాళన చేస్తాడు. రేపు రానున్న రోజుల్లో కూడా మళ్ళీ స్నానాలు చేస్తాం దీంట్లోనే అనేసి మీ మీడియా ముఖంగా తెలియజేస్తాం. నమ్మకం ఉందా? నిజంగానే నమ్మకం ఉందా? మీరు అంటే ఈరోజు ఇక్కడ స్నానాలు చేసే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వం, మీ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తారనే నమ్మకం ఉందా? 100% మాకు నమ్మకం ఉంది. మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేంద్రంలో కూడా పదే చెప్తా ఉన్నారో, రానున్న భవిష్యత్తుకి ఈ మూసీ అన్నది చాలా అవసరం. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఏదైతే ఇంకా టూరిజం పెరుగుతుంది. మన హైదరాబాద్ ఒక భారతదేశానికి ఒక మంచి
ఆ, నిరుద్దేశం ఒక మంచి సిటీ అవుతుంది. భారతదేశంలోనే హైదరాబాద్ ఒక సిటీ అవుతుంది. బయట దేశాలు కూడా మన హైదరాబాద్ని ఒక ఫ్యూచర్ సిటీగా తీసుకొని ఒక మంచి సిటీగా ముందుకు పోతుంది అనేసి తెలియజేస్తా ఉన్నారు. మీరు ఈ విషయం కోసం, ఈ మూసీ కోసం వివిధ నదుల నుంచి నీళ్ళు కూడా కలెక్ట్ చేశారని విన్నాం, వాస్తవం అది? ఏది ఆ నీళ్ళేది? వాటర్ తీసుకోండి రాజా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకురా. ఎందుకు ఈ నీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు మీరు? అంటే ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేశారు? ఏ నదుల నుంచి కలెక్ట్ చేశారు? మేము ఇక్కడ వచ్చేసి ఏదైతే అనంతగిరి కొండలలో ఉన్న వాటర్ నేను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అక్కడ స్టార్టింగ్లో మూసి ఎలా ఉన్నది, ఈరోజు మేము మధ్యలో ఉన్నాం. పిజ్జాది కూడా అంటే నాకు తెలిసి అనంతగిరికిను మాకు ఇక్కడ వాడపల్లికి చాలా దూరంలో ఉన్నాం. మేము మధ్యలో అంటే 1/4లో 25% ఉన్నాం. ఈరోజు వాటర్ చూడండి, ఈ వాటర్ చూడండి. ఇప్పుడే మనం మళ్ళీ ఇక్కడ ఏదైతే మూసి వాటర్ పట్టి చూపిద్దాం. ఈ వాటర్ తోటి మీరేమన్నా స్నానాలు చేస్తారా, లేకపోతే మీరు ఆరోగ్యంగా ఉంటారా? మీరు ఇక్కడ వచ్చి నివసించండి. ఇక్కడ ఉన్న బాధలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నివసించేటోళ్ళకి తెలుస్తుంది. ఫ్రిడ్జ్లు, టీవీలు ప్రతిదీ కూడా ఒక ఏదైతే మన హార్డ్వేర్ వరకు కూడా హార్డ్వేర్కి మనకు తాళాలు వేసేటివి కూడా పనిచేయని పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. అయితే ఒక్కసారి చూడండి, ఎవరైతే తుంగతుర్తి రవి గారు ఉన్నారో ఒక్క మూసి స్టార్టింగ్ ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడ నుంచి నీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా నది కావచ్చు, వివిధ నదుల నుంచి కూడా ఆయన నీళ్ళు తేవడం జరిగింది. ఎందుకు తేవడం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి అంటే మన హైదరాబాద్ మధ్యనగరంలో వచ్చేసరికి నీళ్ళు ఏ విధంగా ఉన్న దానికి కంపేర్ చేసి చూపించడానికి తాను ఈరోజు ఈ నీళ్ళు తీసుకురావడం జరిగింది. అసలు ఇక్కడ నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఇప్పుడు రవి గారు తీసుకుంటారు. ఆ కలెక్షన్ తీసుకున్న తర్వాత ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి ఒకసారి కంపారిజన్ చూద్దాం. ఏం జరుగుతుంది, అసలు ఈ నీళ్ళలో ఎంత మలం ఉంది, ఎంత చెత్త ఉంది, ఎంత చెదారం ఉంది, అసలు ఏం జరగబోతుందో కూడా ఒకసారి ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి శాంపుల్స్ కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ శాంపుల్ తీసుకున్న తర్వాత ఆ శాంపుల్ని బట్టి మనం ఏం జరగబోతుంది ఏందనేది కూడా ఒకసారి మనం ఆయన ఏం చూపెట్టబోతా ఉన్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన శాంపుల్ ద్వారా, శాంపుల్ తీసుకొని ఏం చేయబోతాడు అనేది కూడా మనం చూద్దాం. ఒకసారి ఆ బాటిల్ తీసుకోండి, అదే ఒకసారి బాటిల్ తీసుకొని మీరు శాంపుల్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఆయన శాంపుల్ తీసుకుంటా ఉన్నాడు. మరి శాంపుల్ తీసుకున్న తర్వాత ఒక్కసారి అసలు ఆ శాంపుల్లో ఉన్నటువంటి నీళ్ళ కలర్ ఏ విధంగా ఉంది, ఇక్కడ మనం కలెక్ట్ చేసినటువంటి నీళ్ళ కలర్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఎట్లా తాగుతారు ఆ నీళ్ళు, అసలు ఏం జరుగుతుంది. సో రవి గారు అయితే శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది. సో శాంపుల్ ఈ విధంగా ఉంది. ఇవి మూసి నీళ్ళు, ఇవి వివిధ రకాలైనటువంటి నది నుంచి, అదేవిధంగా అనంతగిరి మొదలైనటువంటి ఏదైతే మూసి నది నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్ళు. మరి ఈ నీళ్ళకి ఆయన ఎందుకు ఈ శాంపుల్ కలెక్ట్ చేసుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి అడుగుదాం. అన్న చెప్పు ఒకసారి, ఎందుకు ఈ శాంపుల్ కలెక్ట్ చేస్తారు? ఏదైతే మూసి ప్రక్షాళనని అడ్డుపడుతుర్రో నాయకులందరినీ కూడా ఒకటే సూచన, మీరు ఈ నీళ్ళని తాగలుగుతారు, ఈ నీళ్ళతోటి స్నానమన్నా చేయగలుగుతారా అనేసి అడుగుతా ఉన్నాం. ఒకటే మిమ్మల్ని పదే చెప్పేది, మీకందరూ కూడా చేస్తా అన్న ప్రతి పని కూడా చేయకపోవడం మీ దురదృష్టం. మా రేవంత్ రెడ్డి గారికి అదృష్టం. ఈరోజు మూసి ప్రక్షాళన అన్నది మా రేవంత్ రెడ్డి గారు, అలాగే మా మంత్రివర్యులు, అలాగే మా డీసీసీ నాయకులు, మా వజ్రేష్ యాదవ్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టితో ఉన్నారు. ప్రతి ఒక్క పని కూడా ఇక్కడే మా మల్లిపెద్ది సుధీర్ రెడ్డి అన్న గారు కూడా ఉంటారు. మూసి మీద ప్రతి విషయంలో ఆయనకు అవగాహన ఉన్నది. మేమందరం కూడా కలిసికట్టుగా కొట్లాడి మా మేయర్ గారు మేమందరం కూడా మా పిజ్జాది కూడాని మూసి ప్రక్షాళన చేసుకుంటామనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం ఈ వాటర్ని చూడొచ్చు, ఎన్ని మలినాలు అవపడతా ఉన్నాయి. కింది నుంచి చూస్తే కూడా ఒకసారి కెమెరా క్లోజప్ వేసుకుంటే ఎన్ని మలినాలు ఉన్నాయి దీంట్లో, ఒక్కటా రెండా, ఆ నల్లటి మలినాలు ఒకసారి మనం చూసుకుంటే ఆ వాటర్ ఏ విధంగా ఉన్నాయి, ఏం జరగబోతుంది, అసలు ఈ సిటీ, ఈ హైదరాబాద్ సిటీలో ప్రజలు బతకాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ నీళ్ళతోనే స్నానం చేస్తుర్రా, ఎట్లా వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ నీళ్ళు ఇక్కడ బోర్ వేసినా అక్కడ బోర్ వేసినా కానీ పరిస్థితి ఇదే, వాడలేని పరిస్థితి. ఎన్ని అంటే మనకి వాటర్ ఫిల్టర్స్ పెట్టినా కానీ తాగలేని పరిస్థితి. ఎక్కడనో వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చి తాగే పరిస్థితి. ఇక్కడ మాత్రం వాటర్ కానివ్వండి, గ్రౌండ్ లెవెల్ మొత్తం పొల్యూటెడ్ అయి ఉన్నది. ఇక్కడ వాతావరణం కూడా పొల్యూటెడ్ అయి ఉన్నది. దీన్ని తక్షణమే ఇక్కడ ఇప్పుడు నిలబడ్డ పరిస్థితిలో ఒక 5 నిమిషాలు నిలబడలేని పరిస్థితి, అంత దుర్వాసన వస్తుంది, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. ఈ ప్రజలు ఎట్లా బతుకుతా ఉన్నారు ఇక్కడ? అదే మేము అడుగుతున్నాం. బీఆర్ఎస్ నాయకులకి, బీజేపీ నాయకులకి ఈ పరిస్థితులు తెలుస్తలేవా, కనిపిస్తలేవా అనేసి అడుగుతా ఉన్నాం. మూసి ప్రక్షాళనకి మీరందరూ కూడా మద్దతు తెలపండి. ఏమన్నా సూచనలు ఉంటే చెప్పండి. రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ని ఎట్లా తీర్చిదిద్దుకుందాం చెప్పండి. కానీ మీరు దీన్ని మాత్రం అడ్డుపడితే ప్రజలందరూ బుద్ధి చెప్తారనేది తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ చుట్టుపక్కల పెరుగుతున్నటువంటి గడ్డి ఏదైతే ఉందో
ఈ గడ్డే కదా ఇప్పుడు కోసి బర్రెలకు ఆవులకు వేసేది, ఇదే గడ్డి కదా. 100%. మరి గడ్డి తిన్నటువంటి ఆవులు మరి అవే కలుషితమైనటువంటి పాలు ఎట్లా వస్తా ఉన్నాయి? బర్రెలు కూడా ఆరోగ్యంగా ఉండలేని పరిస్థితి. ఈరోజు మీరు చూడండి, అక్కడక్కడ బర్రెల షెడ్లు ఉంటాయి, అవి కొన్ని రోజులకు కాగానే డీలే అయిపోతూ ఉన్నాయి. అంటే ఇక్కడ వాతావరణాన్ని పీల్చుకోలేకపోతున్నాయి, ఈ గడ్డిని కూడా తినలేకపోతున్నాయి. మొత్తము ఈ వాటర్ మొత్తం నల్గొండ పోతూ ఉన్నది. అక్కడ వాటర్ కూడా పొల్యూటెడ్ అయ్యి అక్కడ వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితి. కొంతమందికి ఈ వాటర్ తాగి కిడ్నీలు ఖరాబ్ అయిపోయి అంతా కూడా ఫ్లోరైడ్ ఎక్కువైపోయి అందరి పరిస్థితులు బాగాలేవు. అందరు కూడా ఒకటే, మన అందరం కలిసి మూసిని పునర్నిర్మాణం చేసుకుందాం అనేసి దయచేసి మీరందరూ సహకరించాలని. ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మల్లారెడ్డి గారు మరి గతంలో ఏమన్నా దీని గురించి మాట్లాడడం కానీ, దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించడం కానీ ఏమైనా చేశారా? మల్లారెడ్డి గారు ఏం చేస్తారు, ప్రోగ్రాంలు చేసుకొని డ్యాన్సులు చేస్తారు. మల్లారెడ్డి గారు ఏం చెప్తారు, అన్ని బుర్రకథలు చెప్తాడు. ఏ రోజు కూడా మూసి మీద మాట్లాడిన రోజు లేదు. మూసి గురించి ఏ రోజు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు. ఏ విషయం పైన కూడా మాట్లాడాడు. ఎలక్షన్ల ముందు వస్తాడు, పైసలు పెడతా గెలుస్తా, పోయి మళ్ళీ నేను తానేదా అంటే తన్నానే అన్నట్టు యథావిధిగా ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రజలను పట్టించుకోండి అనే చెప్తా ఉన్నాం. మీరు మంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, ఎంపీగా మీరు 5 సంవత్సరాలు పనిచేశారు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. జనాలు మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు మోసం చేయొద్దు. దీని గురించి మీరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలనేది తెలియజేస్తాం. ఎందుకు తుంగతుర్తి రవి గారు అసలు దీన్ని ఇంత పట్టుబట్టి ఇక్కడ ఉన్నటువంటి పనులు పూర్తి కావాలి, ఇక్కడ వాటర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ జరగాలి, ఇక్కడ ప్రజలు ఎందుకు దేనికోసం చేస్తూ ఉన్నారు? మీరు మూసి మీద మీరు ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు? ఎందుకు అందరినీ మా వాయిస్ని మా గలాన్ని వినిపించాలని అందరిని ఎందుకు రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది అంటే మీకు ఏమనిపించింది? ఎలాంటి సిచ్యువేషన్ మీకు కళ్ళ ముందు కనిపించింది? ఇక్కడ మేము మా ఫాదర్ మొన్న ఇక్కడే చనిపోతే కాలం చేస్తే ఇక్కడే చేయడం జరిగింది. ఆ రోజు అంతకుముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం, కానీ రోజు రోజుకి దీని తీవ్రత పెరుగుతూ ఉన్నది. ఏదైతే కంపెనీలో మొత్తం వ్యర్థాలు మొత్తం వచ్చి ఇన్నే కలుస్తూ ఉన్నాయి. రేపు రానున్న రోజుల్లో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే మేమందరం కూడా ముందు జాగ్రత్తతోటి మా రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, దాన్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఇళ్ళ నుంచి బయట తిరగనీయకుండా చేస్తాం, తిరగలేని పరిస్థితి ఉంటుంది అనేసి ఇక్కడి నుంచే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయంగా ఒకసారి మనం చూసుకుంటే నేను ఇంతకుముందు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక శిలాఫలకం చూసినాను. ఆ శిలాఫలకం మీద కూడా సబితా ఇంద్రారెడ్డి గారి పేరుతో కూడా ఆ శిలాఫలకం ఉంది. ఒకసారి ఆ శిలాఫలకం మీద దగ్గర వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇదే శిలాఫలకం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ శిలాఫలకం మీద శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారి పేరు ఉంది. సో ఈ శిలాఫలకం మీద ఏం రాశారు? చిన్న నీటిపారుదల విభాగము రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఆయకట్టు కట్టి ఆ రోజు ఇదే మూసికి ఆయకట్టు కట్టినటువంటి పరిస్థితిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలుగా సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఈరోజు అదే సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది, ఈ ప్రాజెక్టు జరగకూడదని. సో ఆ కేసును కొట్టేయడం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ కుటుంబానికి? ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఒకటే వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏంటంటే మంచి పనులు కూడా చెడ్డగా కనిపిస్తూ ఉన్నాయి పార్టీలు మారంగానే. ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు మాకి మన ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు మంత్రిగా. ఆమె ఆ రోజు శిలాఫలకం ఇది కరెక్ట్ కాదా, మీరు కాదా ఇక్కడ ఇనాగ్రేషన్ చేసింది, వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డి గారు ఎలా వేస్తాడండి? ఇప్పుడు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈ నీళ్ళతో స్నానం చేయొచ్చు, మీరు ఈ నీళ్ళతోటి కాళ్ళన కడుకుంటారా అనేసి అడుగుతూ ఉన్నాం. మీకు ఒక చిత్తశుద్ధి ఉండాలి ఏదైనా పని చేసేటప్పుడు. ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, లేకపోతే మా పై అధిష్టానం చెప్పింది అనేసి అంటే మీరు గడ్డి తింటే మాత్రం ఈడ పబ్లిక్ ఎవరు ఊకోరు, మీకు తగిన బుద్ధి చెప్తారు. మీకు రానున్న రోజుల్లో ఇంకేమవుతుందో కూడా మీరు చూడండి. అందుకే మేము ఒకటే ప్రతిపక్షాలకు ఒకటే చెప్తా ఉన్నాము, మీరు మాకు సహకరించండి, మేము కూడా మీకు సహకరిస్తాం, దీన్ని మూసి ప్రక్షాళన చేసుకుందామనేది తెలియజేస్తా ఉన్నాం. అంటే నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచే ఒక దృష్టి ఉందా దీని మీద, మూసి మీద? ఎందుకంటే ఆ రోజు 2007లో శిలాఫలకం కనిపిస్తూ ఉంది. ఆ రోజు నుంచి మరి పార్టీ దీని మీద ఫోకస్ పెట్టిందా అంటే ఏం చెప్తారు? మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మూసి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ రోజు మూసి చైర్మన్ గారు సుధీర్ రెడ్డి గారిని చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎల్బీ నగర్ ఎవరైతే శాసనసభ్యులు వాళ్ళందరినీ కూడా ఒక కమిటీ చేశారు. మా కాంగ్రెస్ పార్టీ పట్టించుకున్న వరకు ఎవ్వరు కూడా దీన్ని ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు మేము చేస్తూ ఉంటే మేమే మొదలుపెట్టినామంటారు. ఆ రోజు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీలో, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళీ ఇది కూడా పునర్నిర్మాణం జరుగుతుందనే తెలియజేస్తూ ఉన్నాం.
అంటే ఒక్క విషయం, ఈరోజు వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి కేసు వేసి దీన్ని ఆపాలని శత విధాల ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదో విధంగా ఈ ప్రాజెక్ట్ని ఆపాలనుకుంటున్నారు. మీరేం కోరుకుంటున్నారు? అసలు నిజంగా ఈ ప్రాజెక్ట్ ఆగాలా, లేకపోతే మీ ప్రజల కోసం ఈ ప్రాజెక్ట్ నడవాలా? మన తెలంగాణ భవిష్యత్తు మారాలంటే 100% ఈ పునర్నిర్మాణం జరగాలి. ఎందుకంటున్నామంటే మేము ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఫ్యూచర్ కూడా ఈ ప్రక్షాళన జరిగిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అలాగే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, మనకి రెవెన్యూ పెరుగుతుంది, ప్రతి విషయంలో కూడా మన టూరిజం పెరుగుతుంది, మన భారతదేశంలోనే అగ్రగామిగా ఉంటుంది. ఇంత వెడల్పున్న నది మూసి రివర్ ఎక్కడ కూడా లేదు. దేశంలో ఏ దేశంలో చూసినా కానీ ఇంత పొడుగున్న రివర్ లేదు. కనుక మనందరం కూడా సహకరించుకొని దీన్ని పూర్తి చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఒక్క విషయం మనం గమనించుకుంటే తుంగతుర్తి రవి గారు దీన్ని ఎందుకు ఇంత ఫోకస్గా పెట్టుకున్నారని నేను ఆయన అడిగితే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఇక్కడే మేము మా తాతలు మా నాన్నలందరూ కూడా ఇక్కడే, ఎవరైనా చనిపోయినా కూడా ఏం జరిగినా కూడా ఇక్కడికే వచ్చి స్నానాలు చేసుకునేది. ఈరోజు ఎవరైనా చనిపోయినా కనీసం నీళ్లు తడుపుకునేటువంటి పరిస్థితి లేదు. 4 బాటిల్ కొనుక్కొని వచ్చి మేము మీద నీళ్లు చల్లుకొని పోతున్నాం. అలాంటి పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? ఈ నది మారాలి, దీనికి సంబంధించినటువంటి 4 ఫేజులుగా జరుగుతున్నటువంటి పనులు తొందరగా పూర్తి కావాలి, మా ప్రజలకు ఇక్కడ దక్కాలని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా నేను ఆయన ఎందుకు ఈ శాంపుల్ కలెక్ట్ చేశారని చూసా, కానీ ఈ వాటర్ నిజంగా మనం తీసుకున్నటువంటి 1/2 లీటర్ వాటర్లోనే ఇన్ని మలినాలు ఉన్నాయి. అసలు ఈ వాటర్ కాళ్ళకు కాదు కదా, చేతిలో ముట్టుకుంటే కూడా ఇప్పటికీ స్మెల్ వస్తూ ఉంది. ఒక్కసారి మనం ఆ నదిని చూస్తున్నా కూడా, ఇప్పుడు అక్కడ ప్రవహించేటువంటి ఏదైతే కాలువ నది కనిపిస్తూ ఉందో ఆ నురుగును ఒకసారి మనం చూస్తే, ఆ నురుగులో కూడా ఎందుకు అసలు నురుగు వస్తూ ఉంది? మనం ఎక్కడైనా ఏ నదిలో అయినా నురుగును చూస్తామా? ఎందుకు నురుగు వస్తూ ఉంది? అవన్నీ మలినాలు కాబట్టి, అవన్నీ కంపెనీలో నుంచి వస్తున్నటువంటి ఏవైతే అనవసరమైనటువంటి మలినాలు కాబట్టి అవన్నీ కూడా ఈ నదిలో వదిలేయడం వల్ల ఈ నది ఇంత పాడైపోయింది. ఆ చెత్త చూడండి, చెత్త కుప్ప ఏ విధంగా కనిపిస్తూ ఉందో. ఇక్కడ ఉన్నటువంటి చెత్తని కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఇప్పటికిప్పుడు ఇక్కడ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. ఎంత చెత్త చెదారంగా ఉంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగానే మూసిని ప్రక్షాళన చేయాలనేది వాస్తవం. అయితే దీనికి సంబంధించినటువంటి పనులు మరి ఏ విధంగా జరుగుతాయి, టెక్నికల్గా మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఏ విధంగా ఒప్పించగలుగుతుంది? ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పనులను, అంటే అది మంచో చెడో కానీ ప్రజల్లోకి ఎక్కువ శాతం తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఇస్తుంది, ప్రజల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తుంది, నిజంగానే ఇది ఎందుకు జరగాలి, ఏం జరగాలి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలకు కూడా విషయాలు తెలియకముందే మరి ప్రజలు కూడా నిజంగానే మూసి యొక్క బూటకమని అనుకుంటా ఉన్నారు. కాబట్టి నిజంగానే ఇప్పుడు తుంగతుర్తి రవి గారు చెప్పినటువంటి మాటలు నిజంగా ఆయన అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడబిడ్డల కడుపులు కూడా కావట్లేదని, కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారు, పీసీఓడీలకు గురవుతా ఉన్నారని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి నిజంగానే ఈ నురుగు ఇదంతా ఈ వాసన చూస్తుంటే ఇక్కడ జనాలు ఎట్లా బతుకుతున్నారో అర్థం కావట్లేదు, ఈ ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు, ప్రజల పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. కానీ నిజంగా అయితే ఈ మూసి ప్రక్షాళన అనేది జరగాలి. తుంగతుర్తి రవి గారు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఆయన ఇక్కడ ఇంకా నేను విస్తృతంగా పోరాడతా, నన్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇప్పుడు చూడండి ఇక్కడ వాళ్ళ యువత కూడా రావడం జరిగింది, వారు కూడా దీనికి సంబంధించినటువంటి వారు కూడా ఈ తనతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మూసి ప్రక్షాళన అతి తొందరగా జరగాలని వారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వజ్రేష్ యాదవ్ కావచ్చు, వారందరూ కలిసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం, మేము ఇక్కడ ఉన్నటువంటి పనులు అతి తొందరగా పూర్తి చేయాలి, మా ప్రజలకు ఉపశమనం కలిగించాలని వారు కోరుతా ఉన్నారు. మరి చూద్దాం వారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఏం అర్జీ పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఏం జరుగుతుంది కూడా మరికొన్ని రోజులు తెలుసుకుంటాం. కాబట్టి నిజంగానే మూసి ప్రక్షాళన మీరు జరగాలని కోరుకుంటున్నారా లేదా అని కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ఫిర్జాదిగూడ, హైదరాబాద్.